కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు శునకం అనారోగ్యంతోనే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నెల 6న మధ్యాహ్నం పాపతో పాటే మాయమైన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత 9వ తేదీన తోటలోని నివాసం వద్దకు వచ్చి అక్కడ పరిస్థితులతో ఆందోళన చెంది వెనక్కి వెళ్లిపోయింది. 10వ తేదీ రాత్రి అతి కష్టం మీద డాగ్ క్యాచర్ బృందం పట్టుకున్నారు. దానికి విశ్రాంతి ఇచ్చి నీరు, ఆహారం అందించారు. వైద్యులు చికిత్స చేశారు. వైద్యులు పోలీసుల పర్యవేక్షణలో 12న జీపీఎస్ ట్రాకర్ అమర్చి బయటకు వదిలారు. సుమారు 10 కిలోమీటర్లు తిరిగి వచ్చిన కుక్క మరుసటి రోజు 13వ తేదీ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. 14న పోస్టుమార్టం నిర్వహించారు. శరీరంలోని పలు భాగాల నుంచి నమూనాలు సేకరించారు. విశాఖలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్స్లో కుక్క అనారోగ్యంతోనే మృతి చెందినట్లు వచ్చాయి. చిన్నారి అదృశ్యమైనప్పటి నుంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు వైద్యులు, పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానం, సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. సాంకేతిక కోణంలోనూ సమాచారం సేకరిస్తున్నారు. చిన్నారి అదృశ్యమై 20 రోజులు కావస్తుండటంతో బెంగతో తల్లి భవానీ అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.